అండి వెల్కమ్ బ్యాక్ టు సిస్సి అండ్ షీ వ్లాగ్స్. నేను ఈరోజు మా గార్డెన్లో ఉన్న ఫ్లవర్స్ని అయితే మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. అయితే ఒకే రకమైన ఫ్లవర్స్ కానీ అందులో కలర్ షేడ్స్ అయితే ఉన్నాయి. నా దగ్గర ఒక 5 కలర్ షేడ్స్ ఉన్నాయనుకుంటా. వాటిని అయితే నేను మీకు చూపిస్తాను. ఇవండి, ఇవి మేమైతే వీటిని గడ్డి గులాబీ అంటాము. రోజు కూడా వస్తాయి ఇవి పువ్వులు. చాలా మొగ్గలు అయితే వచ్చాయి, చాలా పెద్దవి కూడా వచ్చాయి. ఇది ఒక్క దగ్గర నాటితే చాలు మొత్తం ఇలా అల్లుకుంటుంది. చూడడానికి కూడా గ్రీన్గా బాగుంటాయి. ఫ్లవర్స్ వచ్చినా బాగుంటాయి, రాకపోయినా సరే గ్రీన్గా ఉంటాయి, బాగుంటాయి. అయితే ఇది ఇవే రకము, ఇందులో కలర్స్ ఉన్నాయి, చూపిస్తాను చూడండి. ఇదిగోండి, అయితే ఆకు అయితే మారింది. ఈ ఆకులోనే ఇంకా కలర్ షేడ్స్ ఉన్నాయి, అంటే ఈ టైప్ ఫ్లవర్స్లోనే చాలా షేడ్స్ ఉన్నాయి. ఇది కొంచెం చూడండి, ఈ కలర్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను, కానీ ఇది ఒక కలర్ షేడ్. ఇదిగోండి, రోజ్ కలర్ షేడ్, సేమ్ ఫ్లవరు. ఇది కొంచెం ఆకు సేమే, కానీ అది కొంచెం లావుగా ఉంది. ఇది కొంచెం చిన్న ఆకు, దగ్గరగా ఉన్నాయి. ఇవి ఏంటంటే ఒక్కటి ఇలా కొమ్మ ఇరిచి పెట్టేసామంటే మొత్తం ఇలా అల్లుకుంటుంది. చూడండి ఎంత బాగున్నాయి. ఫ్లవర్స్ వచ్చినా బాగుంటాయి, రాకపోయినా బాగుంటుంది. ఫ్లవర్స్ వచ్చాక చూడండి ఎంత బాగున్నాయో. అండ్ ఇదొక కలరు ఆరెంజ్ షేడ్ అనమాట. చూడండి షైనింగ్గా కూడా ఉంటుంది ఆకు. ఈ ఆకు చూసుకుంటే చాలా పెద్దగా వెడల్పుగా ఉండి చాలా పెద్దగా ఉన్నది. ఈ ఆకు డిఫరెన్సే ఉంటుంది, దాన్ని బట్టి కలర్ ఏ కలర్ వస్తుందో తెలుస్తుంది. కానీ ఫ్లవర్స్ అన్నీ కూడా ఒకే జాతి అనమాట, కానీ కలర్ షేడ్స్ ఉన్నాయి. ఇందులోనే కలర్ షేడ్ ఎల్లో అనమాట, ఎల్లో షేడు. ఇది అంతగా ఇంకా ఎల్లో అంత ఎక్కువ ఫ్లవర్స్ రాలేదు. ఇందులోనే వైట్ ఉంటుంది. ఈ మొక్కల్లో ఎక్కడో ఉంది వైట్, కానీ పువ్వు అయితే పువ్వలేదు. మేము ఏం చేసామంటే ఇలా హ్యాంగ్ చేసి ఇందులో మల్టీ కలర్స్ అయితే వేసాము. ఒకే రోజు వస్తే చూపిస్తాను అనుకుంటున్నాను. ఇందులో 2 కలర్స్ అయితే వచ్చాయి. ప్రతి మొక్క కూడా వేసాము. చూడండి, ఇప్పుడు నేను చూపించిన పింక్ ఆకు, అండ్ ఇదైతే రోజ్ కలర్ది, ఇది ఎల్లో కలర్ది. ఆకు డిఫరెన్స్ అయితే ఉంటుంది, మీరే చూడండి. ఇది రోజ్ది, ఇది ఎల్లోది. చూడండి ఆకు డిఫరెన్స్. అలా అనమాట, ఒక పెద్దగా ఉండడం, ఒక దగ్గరగా ఉండడం, ఈ విధంగా ఉన్నాయి. చూడండి ఎంత గ్రీన్గా కనిపిస్తున్నాయో. ఫ్లవర్స్ వచ్చినా సరే, ఫ్లవర్స్ వస్తే బాగుంటున్నాయి, ఫ్లవర్స్ రాకపోయినా కూడా చాలా బాగుంది. చూడండి మొత్తం గ్రీన్గా. అదే కింద అయితే మొత్తం అల్లుకుంటుంది. ఒక్క కొమ్మ ఇలా ఉన్నది ఇరిచి మనం ఒక దగ్గర పాతి పెట్టామంటే మొత్తం ఇలా చాలా ఎక్కువ వచ్చేస్తున్నాయి. ముక్కలు ఇరిగిపోతుంటాయి కదా, అవే మేము ఇలా పెడితే వచ్చేసాయి ఇవన్నీ కూడాను. ఇదిగోండి, ఇవి ఎక్కువ పువ్వులు వచ్చాయి. మనకి తక్కువ ప్లేస్ ఉన్నా సరే ఇలా చిన్న పూల మొక్కలు వేసుకుంటే వాటిని చూసినప్పుడల్లా పీస్ఫుల్గా అనిపిస్తుంది. అయితే గార్డెన్ లవర్స్కి ఈ వీడియోని షేర్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి, మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్. బాయ్.